అనేది ప్రశ్న. అననైతే అన్నారు, ఇవాళ అన్నారు, ఈరోజు పొద్దున్నే. మరి ఎంతవరకు వస్తారో ఏ సంగతి. ఎందుకు వచ్చింది ఆ మాట అంటే, మొన్న దగ్గర మాట్లాడుతుంటే మీటింగ్లో నాకు తిక్కరేది. పోలీసు బటాలియన్లు వస్తున్నాయండి తెలంగాణ ప్రజలను బెదిరియడానికి, భయోత్పాతం సృష్టించడానికి అన్నారు. నేను ఆడికెళ్ళి అన్నా, ఏమరా భయ్, మనం ఎమ్మెల్యేలు ఎంపీలము, పోలీసులు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారంటే పోలీసులు మన విద్యార్థులను చంపడానిక, మన అమాయకులైన యువకులను చంపడానిక, మన ప్రజలను జైలు వేసడానిక? మరి వాళ్ళు వస్తున్నారంటే మనం రాజకీయంగా సన్నాసుల్లాగా సవటాల్లాగా ఉంటే ఎట్లా? పోలీసు బటాలియన్ వస్తుంటే పొలిటికల్ బటాలియన్, రాజకీయ బటాలియన్ మౌనంగా ఎట్లుంటది? ఆ పోలీసు బటాలియన్ మన పొలిటికల్ బటాలియన్ ఒకటైతే అది వెనుకకు పోదా అని అడిగితే వాళ్ళది ఎట్లుంటుంది అంటే, నిన్న ఆయన కేశవరావు సాబ్ పాపం కాంగ్రెస్ ఎంపీ నాయన నరసింహారెడ్డి గారు అన్నారు నిన్న. ఆయన ఓ లీడర్ ఫోన్ చేసి, అరే మొన్న వరంగల్ కేసీఆర్ మమ్మల్ని సవటలు అన్నాడు, దద్దమ్మలు అన్నాడు, ఒప్పుకున్నాం కదా పోయి, అప్పుడు మీకు దీక్షలో కూర్చున్నాక కూడా తిడతారా మమ్మల్ని? నాకు అర్థం కాదు. ఇలా కూర్చొని కనీసం అయ్యో ఉపాసం ఉన్నారని గోసానన్నారా మమ్మల్ని? అంటే నమ్మకం లేదా మీ మీద? బాధపాడగాను మీ చరిత్ర మంచిగా లేదు. గతంలో ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే మీరైతే, 69లో పట్టుబట్టక సాధించక ఉన్నదే మీరైతే, రాజీ పడ్డదే మీరైతే. మళ్ళీ ఇప్పుడు మనం మొత్తం మంది మేమంతా తిప్పలబడి సావదచ్చి డిసెంబర్ 9 నాడు వచ్చిన తెలంగాణ పూడగొట్టిందే మీరైతే. అందువల్ల ఈ బాధ ఉన్నది. ఇప్పుడు మీరు నిజాయితీ ఉంటే ప్రజలు మీకు కూడా బ్రహ్మరథం పడతారు. నిజంగా తెలంగాణ కోసం ఉన్న వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు. ప్రజలకు పార్టీలు లేవు, రాజకీయాలు లేవు. తెలంగాణ తెచ్చేటోళ్ళు కావాలి, ప్రజలకు నిజాయితీగా నిలబట్టేవాళ్ళు కావాలి, పంటి బిగి ఉన్నో ఒంటి బిగి ఉన్నో పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేటోళ్ళు కావాలి.